హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి, అలాగే స్పూన్ ధనియాలు, 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు, వెల్లుల్లి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ మిశ్రమాలు వేగిన తర్వాత మనం కొబ్బరి మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఒక 10 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. అలాగే ఆల్రెడీ నేను పచ్చెనగపప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ పచ్చెనగపప్పు కూడా యాడ్ చేసేసి వాటర్ వేసుకున్నాను అనమాట. మీకు ఈ కర్రీ వచ్చేసి పొడి పొడిలాడుతూ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయమాకండి. నేను గ్రేవీగా కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేస్తే ఎంతో టేస్టీ అయినా కమ్మగా ఉండే కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది.